నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం అంచునకు చేరుకుంది. 2014 నుంచి వరుస పరాభవాలు ఆ పార్టీని పలకరిస్తూనే ఉన్నాయి. దేశంలో 30కి పైగా రాష్ట్రాలు ఉంటే కేవలం 2 రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దురవస్థకు ఏపీలో తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టడమే. ఇప్పుడు దాన్ని గుర్తించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల కిందట తెలంగాణను విడిచిపెట్టారు. తన పార్టీని ఏపీకి మాత్రమే పరిమితం చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్కు వస్తే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలికారు. ఆయన్ను కలిసేందుకు రాజకీయాలకు అతీతంగా నేతలు లోటస్ పాండ్ కు క్యూ కట్టారు. దీంతో అసలు విషయం అర్థమైంది. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ స్థాయిలో సైతం అధికారంలోకి రాగలిగింది. ఆ క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డిది. 2004లో ఏపీ అసెంబ్లీలో 200 సీట్లను సాధించడంతో పాటు 30కి పైగా పార్లమెంటు సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అయితే అదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అదే మహానేత రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రకాల అవమానాలు ఎదురయ్యాయి. రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో త్రిముఖ పోటీలో సైతం కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది 2009 ఎన్నికల్లో. అటువంటి రాజశేఖర రెడ్డి చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన కాంగ్రెస్ అధినాయకత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం రాజశేఖర రెడ్డి మరణంతో చనిపోయిన వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదు. చివరకు రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ స్వయంగా వెళ్లి కోరినా కనికరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో 16 నెలల పాటు జైలు పాలు చేసి జగన్మోహన్ రెడ్డిని మానసికంగా హింసించారు. అయితే దాన్ని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి నిలబడగలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలిగారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కక్కావికలమైంది. గత పుష్కర కాలంగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ కావటం లేదు. కర్ణుడు చావుకు 1,00,000 కారణాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారిపోవటానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డే కారణం. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చి ఆయనపైనే ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు మార్క్ రాజకీయంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల్ను ప్రమోట్ చేసింది. ఆపై రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మను సైతం వ్యతిరేకంగా మార్చింది. ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ప్రజల్లో తగ్గలేదు. దారుణ పరాజయం ఎదురైనా అనతి కాలంలోనే ధైర్యంతో నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు పార్టీ లేని హైదరాబాద్ నగరంలో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ను చూసి ఆందోళనకు గురయ్యారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయినా సరే వేలాది మంది అభిమానులు లోటస్ పాండ్ కు క్యూ కట్టారు. అందులో కాంగ్రెస్ అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు పశ్చాత్తాపం పడుతున్నారు. అనవసరంగా వదులుకున్నామా అన్న ఆవేదన కూడా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పార్టీలో లేరు. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని అప్పట్లో వాదించిన వారు ఎవ్వరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. మిగిలింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందులో నాయకులు లేరు, కేడర్ లేదు. చెడపకురా చెడేవు అనే సూత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని చెడగొట్టాలని చూశారు, పడగొట్టాలని ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పడి లేచిన కెరటంలా రాజకీయంలో ఉబ్బెత్తున ఎగిసి పడుతూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రోజు రోజుకు పతనం అవుతోంది. అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నామన్న బాధ ఆ పార్టీలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.